అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. భరతనాట్యం నేర్చుకున్నారు, ఇప్పుడు ఆర్టిస్ట్గా ఉన్నారు. రెండిట్లో మీకు ఏది కంఫర్ట్గా ఉంది? రెండిట్లో ఎప్పుడు యాక్టింగ్ని ప్రొఫెషన్ అనుకోలేదు, ఇందులోనే ఉండిపోవాలనుకోలేదు. ఎప్పుడోకప్పుడు బ్రేక్ స్టాప్ చేద్దామని అనుకున్నాను. మేబీ ఆ రోజు దగ్గరలోనే ఉందేమో. ఇప్పుడు ప్రజెంట్ సినిమాస్లో పాన్ ఇండియా వచ్చింది. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నటిగా తన అందంతో, అభినయంతో అలరిస్తూ, నాట్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ, నాట్యకారిణిగానే కాకుండా ఒక గురువుగా చాలామందికి నాట్యం నేర్పిస్తుంది ఆవిడే నటి కాదు నాట్య మయూరి వర్షిణి గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి ఆవిడ విశేషాలు అవి తెలుసుకుందాం రండి. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఓకే, అసలు మిమ్మల్ని చూస్తుంటే అందం నడిచొస్తున్నట్టు అనిపిస్తుంది అసలు. ఎంత థ్యాంక్ యూ. కాదు, డ్యాన్స్ చేస్తుంటే అందం పెరుగుతుందంటారా? అయ్యుండొచ్చు, అంటే డాన్సర్స్లో గ్రేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇట్లా కాదు, యాక్చువల్గా అమ్మాయిలు అందంగా ఉంటారు ఓకే, కానీ మీరు చాలా అందంగా ఉంటారు. అబ్బో అలా ఏం లేదు, అంటే డాన్స్ చేయడం వల్ల ఏమన్నా అట్లా ఉన్నారేమో. అలా ఏం లేదు, డాన్సర్స్లో గ్రేస్ ఎక్కువ ఉంటుంది, అది నా ఒప్పుకోవచ్చు. అందంగా అంటే అలా ఏం లేదు, ట్రెడిషనల్గా ఉన్నాను కదా పద్ధతిగా. అందుకే ఒకసారి మీ కెరీర్ చూసుకుంటే శిఖరం సీరియల్తో ఎంటర్ అయ్యారు. అందులో చాలా అమాయకంగా చిన్న పిల్లలాగా చాలా క్యూట్గా ఉన్నారు అందులో. అసలు సీరియల్ మీకు ఎట్లా వచ్చింది ఆఫర్? అసలు నేను చిన్నప్పటి నుంచి భరతనాట్యం డాన్సరే. డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్న టైంలోనే అక్కినేని కుటుంబరావు గారు అనే డైరెక్టర్, చాలా ఫేమస్. ఆయన చూసి ఆయన అప్పుడు చిల్డ్రన్ మూవీస్ డైరెక్ట్ చేస్తున్నారనమాట. గులాబీలు, అమూల్యం, ఈ 2 మూవీస్ అప్పుడు ఆయన చూసి సెలెక్ట్ చేసుకున్నారు. నా 4th క్లాస్ 5th క్లాస్ ఆ టైంలో. సో ఆ మూవీ మొత్తం ఆ చిన్నపిల్ల మీదే నడుస్తుంది స్టోరీ మొత్తం. అలా స్క్రీన్ ముందుకి వచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే సౌందర్య గారి లాగా, అబ్బా ఆవిడ చాలా క్యూట్గా సేమ్ ఆవిడలాగా అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. ఇంత అందంగా ఉన్న మీరు సినిమాల్లోకి ఎందుకని రాలేదు మీరు? అంటే సీరియల్స్లో కూడా రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు, అనుకోకుండా జరిగింది. ఆ 2 చిల్డ్రన్ మూవీస్ చేశాను, 2 నందులు వచ్చినాయి బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్గా. దాని తర్వాత మళ్ళీ యాక్టింగ్కి బ్రేక్, డాన్స్ పర్ఫార్మెన్సెస్, స్కూల్, స్టడీస్ అండ్ డాన్స్లో బిజీగా ఉన్నాను. అనుకోకుండా శిఖరంలోకి ఎంటర్ అయ్యాను. చాలా అన్ఎక్స్పెక్టెడ్. సీరియల్స్ చేస్తాను, నేను సీరియల్ హీరోయిన్ అవుతాను నేను ఏ రోజున అనుకోలేదు. మంచి డాన్సర్ అవ్వాలి. 16 నా ఇంటర్మీడియట్లో వచ్చింది ఆఫర్. శ్రీదేవి గారి సినిమా ఆవిడ ఎట్లా క్రేజ్ వచ్చిందో మీకు ఆ సీరియల్కి అంత క్రేజ్ వచ్చింది. అవును, ఆ సీరియల్ ఇన్ని 11 years అయిపోయింది ఆ సీరియల్ చేసి. స్టార్ట్ శ్రీదేవి అనుకోవచ్చా మిమ్మల్ని? నేను అనుకుంటే బాగోదు, వేరే వాళ్ళు అంటే ఓకే. సో ఇన్ని ఇయర్స్ వచ్చినా శిఖరం ఇంకా అందరికీ గుర్తుండిపోయే సీరియల్. ఐఎమ్ లక్కీ అలాంటి సీరియల్ వల్ల నేను డెబ్యూ ఇవ్వడం. అంత పెద్ద ప్రొడక్షన్, ఆర్కా మీడియా, అంత పెద్ద ఆర్టిస్టుల మధ్యలో నా ఫస్ట్ సీరియల్ సక్సెస్ఫుల్గా నడిచింది 3 years. దానికి ఐ ఫీల్ వెరీ లక్కీ. మీరు 16 yearsకి నాగబాబు గారి పక్కన వైఫ్ రోల్ చేశారు మీరు. అవును. అప్పుడు మీకు తెలుసా? అప్పుడు నాకు చెప్పారు స్టోరీ, ఫస్ట్ షాక్ అయ్యాను. తర్వాత వాళ్ళు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక కావాలని చేసుకోరు అందులో. ఆయన లెక్చరర్, నేను స్టూడెంట్. ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? ఫస్ట్ వైఫ్ పద్మా చౌదరి గారు ఏ సిచ్యువేషన్లో చేపిస్తారు మ్యారేజ్ చేశాక కూడా చాలా సీన్స్. అది చాలా, ఎందుకంటే ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి, లేకపోతే చాలా కాంట్రవర్షియల్ అయిపోద్ది. ఈజ్ అ వెరీ బిగ్ పర్సనాలిటీ. సొసైటీకి అగేన్స్ట్గా ఏ స్క్రిప్ట్ చెయ్యరు ఆయన. చాలా మోరల్ వాల్యూస్ ఉన్నాయి ఆయనకి. సో ఆయన కన్విన్స్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టి, ఇంత చిన్న పిల్ల దగ్గర చేయాలా, నా కూతురు కంటే చిన్నది అని చెప్పి. కానీ స్టోరీని బాగా వాళ్ళు రాశారు, కన్విన్స్ అయ్యేలాగా ఆడియన్స్. ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ. ఆ ఏజ్లోనే ప్రెగ్నెన్సీ, విడో, లంగావని అన్నీ అయిపోయినాయి ఆ సీరియల్లో. ఆయన నుంచి మీకు ఏమైనా అప్రిషియేషన్ వచ్చిందండి? అయ్యో, చాలా ప్యాంపర్ చేసేవాళ్ళు. చిన్నదాన్ని కదా నేను సెట్లో, అందరికంటే ప్యాంపరింగ్ ఉండేది. ఆయన చాలా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేవాళ్ళు సెట్లో. నేను అప్పుడు స్టడీయింగ్ కాబట్టి చాలా స్టడీస్ గురించి మాట్లాడేవాళ్ళు. దే యూస్ టు ఎంకరేజ్ మీ అ లాట్. ఇంత అందంగా ఉన్నాం మీకు ఎందుకని సీరియల్ ఆఫర్లు అవి తెలుగులో ఒక టైంలో రాలేదు మీకు? అలా ఏం లేదే. నేను 11 years ఎప్పుడైతే శిఖరం ఎంటర్ అయ్యానో టిల్ 2023 1 year కూడా గ్యాప్ లేదు. నేను చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా హీరోయిన్.
తెలుగులో ఆఫర్లు రావు తెలుగు ఆర్టిస్టులు కానీ అలా మీరు ఏం లేదు. నేను కంటిన్యూస్గా ఇది నా 11th సీరియల్. ఓకే ఇన్ ఓకే 11 ఓకే years దిస్ ఇస్ మై 11th సీరియల్ as తమిళ హీరోయిన్. ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళారండి తమిళ తమిళ్ దానికి? కంప్లీట్గా వెళ్ళలేదు. తమిళ్లో ఆఫర్ ఓకే వచ్చింది, తెలుగు తమిళ్ సైమిల్టేనియస్గా చేశాను. ఓకే ఓకే ఇక్కడ 2 వీక్స్ చేసేదాన్ని, అక్కడ 2 వీక్స్ చేసేదాన్ని, ఇక్కడ చేసేదాన్ని, అక్కడ చేసేదాన్ని. కాకపోతే ఎందుకు జనాలు ఓ వర్షిని స్టిల్ దేర్ అని ఎందుకు అనుకోలేదంటే ఐ వాజ్ నాట్ సో సోషలీ యాక్టివ్. అండ్ జీ తెలుగు మా టీవీకి కూడా చేశాను శిఖరం తర్వాత పుట్టింటి పట్టుచీర అనే సీరియల్. ఓకే ఓకే తర్వాత వీళ్ళు ఇచ్చే ప్రమోషన్స్ ఉంటాయి చూడండి, కొన్ని ఛానల్స్ ఓవర్గా ప్రమోషన్స్ ఇస్తాయి, లైక్ ఫుల్ సిటీ మొత్తం పోస్టర్స్ పెట్టేసి. నేను చేసే ఏ సీరియల్కి ప్రమోషన్స్ లేవు, కానీ ప్రతిదీ 3 years కంటే తక్కువ ఆడలేదు. వితౌట్ ప్రమోషన్స్ వీ హ్యాడ్ సక్సెస్ఫుల్ సీరియల్స్. ఇప్పుడు చాలా సీరియల్స్ ప్రమోషన్స్ ఊరంతా పెట్టేస్తారు, 100 episodeకి ఫట్ అంటుంది. ఐఎమ్ నాట్ అ పార్ట్ ఆఫ్ సచ్ సీరియల్స్. ప్రమోషన్లు ఎక్కువ చేసిన కొన్ని సీరియల్ సో ప్రమోషన్స్ ఎక్కువ ఉన్న హీరోయిన్స్ చాలా మంది కోతిని ఉంది ఇంకా ఇండస్ట్రీలో అనుకుంటున్నారు, కానీ ఈటీవీ సీరియల్స్కి ఎక్కడ ప్రమోషన్స్ ఉంటాయండి? ఒక పోస్టర్ ఉండదు, ఒక బ్యానర్ ఉండదు, కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ టాలెంట్. నా డెబ్యూ అయింది ఈటీవీ, తర్వాత మా టీవీ చేశాను. దెన్ ఐ వెంట ఇన్ టు జెమినీ సన్ టీవీ ఫ్యామిలీ, సన్ టీవీ తమిళ్, జెమినీ తెలుగు. ఇంకా వీళ్ళే నాకు కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పి దే లాక్డ్ మీ హియర్. ఇప్పుడు చాలా మంది సీరియల్ యాక్టర్లు బెంగళూరు నుంచి ఇటు వస్తున్నారు. అవును. మీరు సీరియల్ చాలా చూసుకుంటుంటే అవును. ఎందుకని ఇక్కడ మనకెవరు లేరంటారా? అక్కడ మీలా చాలా మంది ఉన్నారు, అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అంటే దీనికి వేరియస్ రీజన్స్ ఉంటాయండి. నేను కూడా వెళ్ళి తమిళ్లో చేశాను. చాలా మంది అనుకోవచ్చు తెలుగు అమ్మాయి ఎందుకు తమిళ్కి వచ్చి చేయాలి అని చెప్పి, కానీ వేరే ఇండస్ట్రీస్లో 80% వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళని పెడతారు, ఎక్కడో 20% వేరే లాంగ్వేజెస్ నుంచి ఇప్పుడు తెస్తారు. ప్రెసెంట్ సినిమాస్ లో పాన్ ఇండియా వచ్చింది, అవును. కానీ సీరియల్స్ ఎప్పటి నుంచో ఉంది. సీరియల్స్ ఇప్పుడు పాన్ ఇండియా కాదు, ఓన్లీ బెంగళూరు, కన్నడ. ఓకే ఓకే 90% కన్నడ వాళ్ళు ఉన్నారు, 10% తెలుగు వాళ్ళు. అదే మనం ఇప్పుడు ఎట్లా అనుకున్నట్టు తమిళ వాళ్ళు కూడా అనుకోవచ్చు కదండి. ఇప్పుడు తెలుగు నుంచి వస్తున్నారు, కన్నడ నుంచి కానీ వస్తున్నారు మన చాలా కంట్రీలో. తక్కువ అండి. తమిళ్ ఇండస్ట్రీలో మీరు చూస్తే 90% వాళ్ళ అమ్మాయిలే ఉంటారు, తక్కువ తెలుగు అమ్మాయిలు ఉంటారు. కన్నడలో అయితే నో డబ్బింగ్, అందరూ కన్నడ వాళ్ళే ఉండాలి అక్కడ హీరోయిన్స్. మలయాళంలో కూడా ఎక్కువ మలయాళీస్, ఇక్కడ తెలుగు వాళ్ళే ఎక్కువ కన్నడ నుంచి ప్రిఫర్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమన్నా అంటే ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళి వర్క్ చేయొచ్చు యాజ్ పర్ మన ఇష్టం, అది ప్రొడ్యూసర్స్ ఇష్టం. రీజన్స్ ఏంటి అనుకుంటే, ఒకటి కొత్త వాళ్ళని తీసుకొస్తే పేమెంట్స్ తక్కువ ఉంటాయి, న్యూ కమర్స్ ఫ్రెషర్స్కి పేమెంట్స్ తక్కువ. ఇప్పుడు నేను 10 సీరియల్స్ చేశానని ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాను, రేపు పొద్దున్న ఇంకో ప్రొడ్యూసర్ నాకు కాల్ చేయాలంటే అమ్మో అమ్మాయి ఆల్రెడీ 10 సీరియల్స్ చేసింది, ఎంత ఛార్జ్ చేస్తుందో. అండ్ మాకు కొంచెం సీనియారిటీ వచ్చాక టైమింగ్స్ ఫాలో అవుతాం, 9 to 9 చేస్తాము, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ఓవర్గా రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాము. కొంచెం స్టడీస్ బాగా ఉండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండే అమ్మాయిలు నువ్వు అంటే ఊరుకోరు, మీరు అనాలి. ఇప్పుడు అటు నుంచి వచ్చిన అమ్మాయిలు దే డోంట్ నో తెలుగు, వాళ్ళు అనిపించుకుంటారు అనట్లేదు, తెలుగు రాదు, కొంచెం లీనియంట్గా ఉంటారు, ఫ్లెక్సిబుల్గా ఉంటారు వర్క్ టైమింగ్స్ అని అనుకుంటున్నాను. చాలా మంది చెప్పడం ఏంటంటే, మన తెలుగు అమ్మాయిలు అయితే వాళ్ళతో పాటు వాళ్ళ మదర్ని, ఫాదర్ని, బ్రదర్ని ఎవరో ఒకరిని తీసుకొచ్చుకుంటారు, వాళ్ళకి బర్డెన్ బాగా ఎక్కువ అవుతుంది వాళ్ళ ప్రొడ్యూసర్కి. అదే వేరే లాంగ్వేజ్ వాళ్ళు అనుకో అట్లా రారు, ఒక అసిస్టెంట్ తెచ్చుకుంటారు అంతే వాళ్ళు. తెలుగు వాళ్ళు అనుకో ఈ టైం నుంచి ఈ టైంకి ఉంటే ఈ టైం నుంచి ఈ టైంకి ఉంటాను నేను, మిగిలిన టైం నేను రాను, మిగిలిన టైం నేను షూట్ చేయను అంటారు. అందుకు ఫ్లెక్సిబుల్గా వాళ్ళు ఉంటారు కాబట్టి అదర్ ఇండస్ట్రీస్ నేను ఓకే, టు గివ్ అ వెరీ గుడ్ మంచి క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన ఫ్యామిలీ మెంబర్స్ ఒకరు వస్తారనేది, ఒక ఫ్యామిలీ మెంబర్ రావడం వల్ల ప్రొడ్యూసర్కి ఏ విధమైన బర్డెన్ ఉండదు. దెర్ ఇస్ నో బర్డెన్. తను ఆర్టిస్ట్ సపోర్ట్ వాళ్ళ డాటర్కి సపోర్ట్ గానో సిస్టర్కి సపోర్ట్ గానో వస్తారు, దట్స్ కంప్లీట్లీ రాంగ్. వాళ్ళకి బర్డెన్ ఏమి ఉండదు. టైమింగ్స్ విషయానికి వస్తే కొంచెం స్ట్రింజెంట్గా, ఇప్పుడు హీరోయిన్ వదిలేసేయండి, పక్కనున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ తెలుగు వాళ్ళేనా, వాళ్ళు చేయట్లేదా అంటే 10, 11 వరకు? అట్లా కాదండి, నేను అంటున్నా, రూమర్స్ అలా ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నా కానీ నాకు పలానా బ్రాండెడ్ పలానా ఆ ఫుడ్ కావాలి, ఈ ఫుడ్ కావాలి, నాకు ఇదే కావాలి అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక విషయం చెప్పనా, తెలుగు అమ్మాయిలు ఒక్కరు కూడా అలా 99% అయితే లేరు, చాలా డౌన్ టు ఎర్త్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు న్యూ కమర్స్గా అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు చూడండి, ఫస్ట్ సీరియల్ వరకే దే విల్ బీ వెరీ డౌన్ టు ఎర్త్. సెకండ్ సీరియల్ నుంచి వాళ్ళు ఆడిచ్చే ఆటలు ప్రొడ్యూసర్లకు మాత్రమే తెలుసు, మాకు తెలుసు, ప్రొడ్యూసర్లకు తెలుసు. వాళ్ళ ఛానల్ని ఎలా ఆడిస్తారో, ప్రొడ్యూసర్స్ని ఎలా ఆడిస్తారో మాకు తెలుసు. సో తెలుగు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు, రెస్పెక్ట్గా మాట్లాడండి, లేట్ నైట్ అయితే రిక్వెస్ట్ చేయండి, డిమాండ్లు చేయకండి. వాట్ దే ఎక్స్పెక్ట్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంతే, అండ్ గుడ్ పే. ఇప్పుడు నేను మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఆర్ ఐమ్ స్టడీడ్, ఐమ్ ఎడ్యుకేటెడ్, నేను రెస్పెక్ట్ కోరుకుంటాను, గుడ్ పే కోరుకుంటాను. ఇంత వర్క్ చేయించి ఇంత పే చేస్తే ఐఎమ్ నాట్ ఓకే. మీరు యాక్చువల్లీ భరతనాట్యం అది నేర్చుకున్నారు కదా,
ఓకే, భరతనాట్యం నేర్చుకున్నారు, ఇప్పుడు ఆర్టిస్ట్గా ఉన్నారు. రెండిట్లో మీకు ఏది కంఫర్ట్గా ఉంది? రెండిట్లో కంఫర్ట్, రెండు కంఫర్టే, కానీ డే 1 నుంచి నేను డాన్స్లోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. ఓకే. ఎడ్యుకేషన్ అండ్ డాన్స్. ఎప్పుడూ యాక్టింగ్ని ప్రొఫెషన్ అనుకోలేదు, ఇందులోనే ఉండిపోవాలనుకోలేదు. ఎప్పుడోకప్పుడు బ్రేక్ స్టాప్ చేద్దామని అనుకున్నాను. మేబీ ఆ రోజు దగ్గరలోనే ఉందేమో. ఇప్పుడు సినిమాస్లో భానుప్రియ గారు, శోభన గారు వాళ్ళు డాన్సర్స్, అవును. వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. వాళ్ళ సినిమాకి తగ్గట్టు, పాటలు తగ్గట్టు ఉంటాయి వాళ్ళు. వాళ్ళ తర్వాత సీరియల్స్లో నాకు తెలిసి మీరే అనుకుంటాను ఇలా నాట్యం, కథక్కళి, అది భరతనాట్యం అది చేస్తూ ఏదో ఇప్పుడున్నవి కాకుండా అంత సాంప్రదాయబద్ధంగా. కానీ అప్పుడు డాన్స్కున్న, అప్పుడు కళలకున్న వాల్యూ ఇప్పుడు లేదండి. అప్పుడు హీరోయిన్ అవ్వాలంటే డాన్స్ వచ్చి ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి, టాలెంట్ యాక్టింగ్ వచ్చి ఉండాలి, ఆ గ్రేస్ ఉండాలి, పెద్ద కళ్ళు ఉండాలి. ఇప్పుడు సీరియల్లో హీరోయిన్ అవ్వాలంటే డాన్స్ రావక్కర్లేదు, యాక్టింగ్ అంత బాగా రావక్కర్లేదు, హైట్ పర్సనాలిటీ అక్కర్లేదు, కొత్త ఫేస్ కావాలంతే. తర్వాత వాళ్ళని లేపడం ఛానల్ ఇష్టం, పోస్టర్లు వేసి లేపుతారా, ఈవెంట్స్ చేసి లేపుతారా, దట్ ఈస్ దేర్ విష్. వాళ్ళకి కొత్త ఫేస్ కావాలి, కొత్తదనం కావాలి అంతే. మీకు ఏదైనా ఒక సీరియల్ కమిట్ అయిన తర్వాత ఇట్లా సారీ మీరు కాదు ఇది అనుకోవట్లేదు అని చెప్పి ఎవరన్నా మిమ్మల్ని అట్లా అన్నారు? ఎవరన్నా ఒక సీరియల్కి మిమ్మల్ని కమిట్ మీరు అయిన తర్వాత అడ్వాన్స్ ఇలా పలానా సీరియల్కి మీరు హీరోయిన్ అని చెప్పి? ఒక సీరియల్ అయితే ఆల్మోస్ట్ కాస్ట్యూమ్స్ కూడా స్టిచ్చింగ్ అయ్యాక క్యాన్సిల్ అయింది. అదైతే క్లాసికల్ డాన్సర్ కావాలన్న స్టోరీ, చివరికి చూస్తే అసలు డాన్సే రాని అమ్మాయిని పెట్టుకున్నారు. సీరియల్ ఏమైనా చెప్పగలరా? కుంకుమ పువ్వు. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద హీరోయిన్ మంచి హీరోయిన్, తనకు మంచి పేరు వచ్చింది సీరియల్ చాలా బాగా ఆడింది, సూపర్ హిట్ అయింది. కానీ నా కాస్ట్యూమ్స్ కూడా స్టిచ్ అయిపోయినాయి, ఇంకా ఎల్లుండి ప్రోమో షూట్ అన్న స్టేజ్లో కొత్త అమ్మాయి కావాలన్నారండి అని చెప్పారు. దట్ వాజ్ వన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రన్నింగ్లో చూసుకుంటే ప్రైమ్ ఛానల్స్లో ఏ సీరియల్ స్టార్ట్ అవుతుంది అనగా నాకు ఫస్ట్ కాల్ వస్తుంది, మ్యామ్ ఇలా అనుకుంటున్నాం, మిమ్మల్ని అనుకుంటున్నామని. కానీ తర్వాత మ్యామ్ ఛానల్ వాళ్ళు కొత్త వాళ్ళు కావాలంటున్నారండి అంటారు, లేకపోతే ఛానల్ వాళ్ళు తెలుగు వాళ్ళు వద్దంటున్నారండి అంటారు. ఐ గాట్ యూస్ టు ఇట్. బట్ నాకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ ఇప్పుడు నేను చేస్తున్నవి. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు అలా చెప్పినప్పుడు, మేడం ఇప్పుడు కొత్త వాళ్ళు కావాలంటున్నారు అని మేనేజర్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అలా మీకు ఫోన్ వచ్చినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు మీలో మీరు? ఓకే అండి అంటాను. అంటే నేను అవకాశాల కోసం వెయిట్ చేయటం లేదు, నేను దీని మీద బతకట్లేదు. వాళ్ళకి నేనే కావాలనుకుంటే పెట్టుకుంటారు, లేదు అనుకుంటే నేను ఇప్పుడు చేస్తున్న మీరేం డిమాండ్ ఇప్పుడు అది ఎట్లా కుదురుతుంది? నేను ఆల్రెడీ మీరు నాకు కమిట్ ఇచ్చారు, సీరియల్లో మీరే హీరోయిన్ అని, నేను వైఫ్ అని. ఇప్పుడు నేను ఆర్గ్యూ చేసినంత మాత్రాన్ని ఏమవుద్ది? ఫోన్ కాల్ ఎక్స్టెండ్ అవుద్ది తప్పితే ఏమీ అవ్వదు. ఓకే అని చెప్పి పెట్టడం నథింగ్. అన్ని సిచ్యువేషన్స్ ఏం జరగలేదు, ఒక 2-3 జరిగినాయి అంతే. ఓకే. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో అది ఏది ఫేకో ఏది రియలో తెలియట్లేదండి. పలానా వాళ్ళకి అట్లా, పలానా వాళ్ళకి ఇలా అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే మీకు పెళ్ళయిందా లేదా అంటే చాలామంది డౌట్ అసలు. అయింది. ఓకే. చాలా మందికి తెలుసు, నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా పెట్టాను, కానీ అంత యాక్టివ్గా ఉండను కాబట్టి. నేను మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళు వెళ్తున్నాను అని చెప్పి నేను పోస్ట్ పెడితే ఇలా కింద చాలా మంది క్వశ్చన్లు పెట్టారు, ఎట్లా పెళ్ళయిందా కనుక్కోండి, పెళ్ళయిందా లేదా ఆవిడకి, నిజమా కాదా అని చెప్పి. అయింది. ఆల్మోస్ట్ ఈ ఆగస్ట్కి 2 years అవుతుంది పెళ్ళి. పేరెంట్ ఆయన పేరు సంతోష్. ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డేనా? నిజంగా అరేంజ్డేనా లవ్? ఎవ్వరు నమ్మరు, నిజంగా అరేంజ్డ్ మ్యారేజ్. టిపికల్గా మా ఇంట్లో పెళ్లి చూపులు జరిగినాయి. ఇటువైపు సోఫాలో నేను కూర్చున్నాను, అతను ఆ సోఫాలో కూర్చున్నాడు. ఎగ్జాక్ట్ అరేంజ్డ్ మ్యారేజ్. లేకపోతే సీరియల్ సినిమాలాగా ముందే మీరు మాట్లాడుకుని బయట అట్లా నుండి ఇక్కడికి వచ్చి? టైం లేదు నా లైఫ్లో, ఎప్పుడు బిజీగా ఉన్నా. మా పేరెంట్స్ లవ్ మ్యారేజ్ కన్నా దేవర్ రెడీ, నేనేం భయపడాల్సిన అవసరం లేదు, నేను చాలా ఓపెన్ మా మదర్తో. ఆవిడ నాకు ఓకే అనే చెప్పారు, లవ్ చేస్తే చెప్పమని. కానీ లాక్డౌన్లో దేవర్ సర్చింగ్ ఫర్ మ్యాచెస్, అలా వాళ్ళే తీసుకొచ్చారు మ్యాచ్ని, అలా అయిపోయింది. ఇప్పుడు సీరియల్లో మీరు సూపర్ స్టార్, సీరియల్లో వర్షిణి గారు సూపర్ స్టార్, సినిమాలు ఎందుకు ట్రై చేయట్లేదు మీరు? ఫ్రాంక్లీ నేను ఇప్పుడు దాకా దేనికి ట్రై చేయాల ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి నేను ఏ ఆపర్చునిటీ అడగల, వచ్చినవి యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళా కంటిన్యూస్గా. మూవీస్లో నాకు ప్రాసెస్ తెలీదు, నా ఎగ్జామ్స్ టైంలో కొన్ని మూవీస్ వచ్చినాయి హీరో సిస్టర్గా అలా, కానీ అప్పుడు నాకు ఎగ్జామ్స్ నేను వెళ్ళలేకపోయాను. ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ కాంటాక్ట్స్ ఇన్ మూవీస్. ఒక వీళ్ళని వెళ్ళి అప్రోచ్ అవ్వాలి, నాకు అప్రోచ్ అవ్వడం, నాకు అడగడం నాకు నచ్చదు. ఓకే ఈ అమ్మాయి బాగుంటుంది, ఎవరైనా కాల్ చేస్తే చేస్తాను ఇఫ్ ఇట్స్ అ గుడ్ రోల్, అంతేకాని నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సినిమాలు చూస్తుంటారా? చూస్తాను. ఫేవరెట్ హీరో, హీరోయిన్ మారుతూ ఉంటారు. ఒకప్పుడు విజయ్ దేవరకొండ, ఇప్పుడు నాని, చిరంజీవి, అలా ఇట్ కీప్స్ చేంజింగ్. అంటే మనకి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి, అలా ఏం లేదు. హీరోయిన్ అయితే ప్రెసెంట్ ఫేవరెట్ హీరోయిన్ శ్రీలీల, చాలా గుడ్ డాన్సర్, యాక్టర్. మీరు డాన్సరే కాబట్టి అంత కాదు, తెలుగు అమ్మాయి
తెలుగు అమ్మాయి సడన్గా అంత ఫేమ్ విత్ హర్ టాలెంట్, ఏం డాన్స్ ఏం నేటివ్ యాక్టింగ్ బెంగళూరు అనుకుంటున్నా ఆవిడది కూడా. తెలీదు నాకు అంత డీటెయిల్స్ తెలియవు, బట్ ఐ నో దట్ హర్ వాళ్ళ మదరో ఫాదరో తెలుగు అని మాత్రమే తెలుసు, ద డీటెయిల్స్ తెలియదు. ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో మంచి క్లోజ్ ఫ్రెండ్ ఎవ్వరూ లేరు నాకు, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరు, పెట్టుకోదలుచుకోలేదు. మీకు టక్కన ఎవరు గుర్తొస్తారు ఒకవేళ ఏమన్నా నాకు పలానా ఇది కావాలన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి? ఎవరు గుర్తులేరు నాకు సర్కిల్ చాలా చిన్నది, క్లోజ్ సర్కిల్. నా చాలా ఫ్యామిలీ, మూడీగా ఉంటారు మీరైతే. సీరియస్లో యాక్టివ్గా ఉంటారు కానీ ఇక్కడ చాలా మూడీగా ఉంటారు బయట. రియల్ లైఫ్లో చాలా యాక్టివ్గా ఉంటా. యాక్టివ్గా ఉండడానికి పెద్ద సర్కిల్ ఉండాల్సిన అవసరం లేదు. మై మామ్, మై డాడ్, మా అన్నయ్య, మా అమ్మమ్మ, మా కుక్క పిల్ల, మా ఆయన, ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, 2 అమ్మాయిలు, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, పిల్లలు మీకు? క్లోజ్ ఫ్రెండ్స్, పిల్లలు కాదు. సారీ 2 అమ్మాయిలు పిల్లలు అంటే 2 years లో 2 నాకు అమ్మాయిలు ఒకేసారి నాకు ఒకేసారి అదేంటి పిల్లలు అనుకుంటున్నాను. లేదు, పెళ్లి గురించి చాలా మంది తెలియదు, ఇదేంటి పిల్లలు అంటున్నారు అనుకున్నాను. నాట్ యెట్. సరే అండి, అయితే ఇప్పుడు మీకు హీరోల్లో అయితే ఫేవరెట్ ఎవరు లేరు? మారుతూ ఉంటారు కాన్స్టెంట్ గా, ఒకళ్ళు లేరు. సీరియల్స్లో ఇప్పుడు మీరు చేసేది కాకుండా మీకు ఫేవరెట్ సీరియల్ ఏమిటి ఉంటుంది కదా? ఫేవరెట్ సీరియల్ అంటున్నారు? సీరియల్ ఎవరు, యాక్టర్ ఎవరు? యాక్టర్ ఎవరు లేండి, అందరూ ఉన్నారు. మళ్ళీ పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అందరూ ఇప్పుడు మనకి 10 మంది గుర్తుంటారు, పలానా పేర్లు 10 మంది చెప్తాం కానీ అందులో ది బెస్ట్ ఒకళ్ళు ఉంటారు ఎప్పుడైనా మనకి. ఇప్పుడు మీరు శ్రీలీల ఎలా చెప్పారో అట్లా ది బెస్ట్ ఒకళ్ళు ఉంటారు కదా. మేల్ యాక్టర్స్లో అయితే అంత యూనిక్గా అందరు యాక్టింగ్ ఒకలాగే ఉంటుంది. సీరియల్లో ఒకటేలాంటి స్టోరీస్ ఉంటాయి, ఒకటే కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది. హీరోయిన్స్లో కూడా ఐ లైక్ ఎవ్రీ వన్, స్పెసిఫిక్గా ఎవరు లేరు. ఓకే, మీరు ఇంకా ఫర్దర్గా ఏమన్నా ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు? ఇంకా ఈ ప్రస్తుతానికి తాళి చేస్తున్నాను జెమినీలో, 3.5 years నుంచి అదే నడుస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే నా ఇన్స్టిట్యూట్ పెట్టాను, ఓన్ డాన్స్ ఇన్స్టిట్యూట్. అది నా లైఫ్ టైమ్ డ్రీమ్. ఓకే, ఇంకా నేను ఫుల్ వెళ్దాం, అక్కడ కూడా వెళ్దాం. యా షూర్, మేబీ మీదే ఫస్ట్ ఛానల్ నా ఇన్స్టిట్యూట్ నేను చూపించేది. సో ఫస్ట్ నుంచి నా గోల్ అదే. ఆల్రెడీ 11 years అయిపోయింది, ఇంకెన్ని రోజులు చూస్తారు నా ఫేస్ ఆడియన్స్ నాకే తెలియదు. లేదండి, చాలా ఫ్రెష్గా మీరు ఇంకా చిన్న పిల్లలాగా ఉన్నారు ఇంకా. థ్యాంక్ యూ. కానీ ప్రస్తుతానికి ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై డాన్స్ ఇన్స్టిట్యూట్, ఎందుకంటే పిల్లలందరూ నన్ను నమ్ముకొని ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు నేను యాక్టింగ్ అది ఇదని తిరిగితే ఇట్ విల్ బి డిఫికల్ట్. మీ డ్రీమ్ అట్లా? నా డ్రీమ్ చిన్నప్పటి నుంచి ఎన్ని పేపర్ కటింగ్స్ ఉంటాయి మా ఇంట్లో, ఎన్ని పేపర్ కటింగ్స్ నావి, అన్నిట్లో నా ఓన్ డాన్స్ ఇన్స్టిట్యూట్ కట్టుకోవాలి అనేది ఉండేది. అండ్ మొన్న ఫిబ్రవరిలో అది ఓపెన్ అయింది. మై బిగ్గెస్ట్ డ్రీమ్ సక్సెస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డ్రీమ్ ఏంటి అంటే దీన్ని ఇంకా స్ప్రెడ్ చేయాలని, మంచి క్వాలిటీ ఆర్ట్ ఫామ్ని పిల్లలకి అందించాలి. ఆన్లైన్ అబ్రాడ్ స్టూడెంట్స్కి ఇస్తున్నాను, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా అటువైపు వాళ్ళకి. అది మార్నింగ్స్, ఎర్లీ మార్నింగ్ 5 to 7 అయి తీసుకుంటాను. 7 తర్వాత షూటింగ్కి వెళ్తాను. షూటింగ్ లేనప్పుడు ఈవినింగ్ 4 to 8 ఇక్కడ క్లాసెస్ ఉంటాయి. ఐఎమ్ అన్ అడ్వకేట్, లా చదివాను. ఏదైనా రిజిస్ట్రేషన్స్ అవి వర్క్ ఉంటే కోర్టుకి వెళ్తాను. ఎవరండి యాక్చువల్లీ నేను యాక్టర్ నవ్వే డాక్టర్ అయ్యాను, డాక్టర్ నవ్వే లేదు, నేను డాక్టర్ లాయర్ అయ్యాను. డాక్టర్ అవుదాం అనుకున్నా కానీ ఈ బిజీలో మంచి ర్యాంకే వచ్చింది, బట్ డ్యూ టు రిజర్వేషన్స్ నాకు రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల డాక్టర్ టు యాక్టర్ వయా లా అనుకోవచ్చు. మధ్యలో రైట్ నౌ డాన్సర్, యాక్టర్, లాయర్. ఓకే ఓకే. మీరు ఇప్పుడు చాలామంది హీరోయిన్లో ఉండి హీరోలోనే చిన్న ఫేమ్ వచ్చేటప్పటికి చాలా కమర్షియల్ పలానా మాల్ ఓపెన్ చేయడానికి ఆ యూట్యూబ్లో వీడియోలు అవి ఇవి పెడుతుంటారు. మీరు ఎందుకు అట్లా దూరంగా ఉంటున్నారు? మీరు చాలా ఫ్రాంక్లీ చెప్పాలంటే నాకు పర్సనల్ లైఫ్ పబ్లిక్ చేయడం ఇష్టం ఉండదు. నా పర్సులో ఏముంది, నా బాత్రూంలో ఏముంది, ఆల్ దిస్ లుక్ అంటే ఇట్స్ గుడ్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటే ఓకే, నాకు నాట్ కంఫర్టబుల్. కానీ మీరు ఇప్పుడు టీవీలో అది వస్తున్నారు మీరు అంటే ఐ మీన్ పబ్లిక్ చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతుంటారు. మీరు ఏం చేస్తున్నారు ఏంటంటే అప్డేట్లు జనాలు కోరుకుంటారు కదా. ఏమో నాకు అదంత ఇంపార్టెంట్ అనిపించలేదు. నేను ప్రమోట్ చేయాల్సింది ఇంకా వాల్యుబుల్ది ఇంకా ఉంది. నేను ఆర్ట్ ఫామ్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు క్లాసికల్ డాన్స్ చాలామంది ఇప్పుడు మళ్ళీ పైకి వస్తుంది కానీ మధ్యలో అంతా పడిపోయింది, వాల్యూ లేకుండా పోయింది. ఎవరు పడితే వాళ్ళు నేర్పిస్తున్నారు, వచ్చి రాని వాళ్ళు నేర్పించి ఫీజులు తీసుకుంటున్నారు. సో ఐ వాంట్ టు ప్రమోట్, నాలో ఉన్న టాలెంట్ని నేను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఐటీ సాఫ్ట్వేర్. ఆయన సాఫ్ట్వేర్, మీరేమో యాక్టర్, మీరేమో హీరోయిన్. ఓకే. ఫ్యూచర్లో ఏమన్నా సినిమాలోకి వచ్చేది ఏమైనా ఉందా? మీరు మంచి ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను. ఎట్లా ఏంటి హీరోయిన్ రోలే చేయాలని ఉందా లేకపోతే సిస్టర్ ఏదన్నా? ఇప్పుడు నిజం చెప్పండి, నేను ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల పక్కన హీరోయిన్ అయిపోవాలనుకుంటే నాకు ఎవరైనా ఇస్తారా? మనకు డ్రీమ్ ఉంటుంది కదా, పలానా
విజయ్ దేవరకొండ పక్కన చేయాలి నేను, లేకపోతే ఆయన పలానా నాని ఇస్తారా పక్కన చెప్పండి, చేయాలి. చేస్తా. మంచి హీరోయిన్ రోల్ విజయ్ దేవరకొండ పక్కనో నాని గారి పక్కన ఉంటే తప్పకుండా చేస్తా, కానీ ఇవ్వరు. కమర్షియల్ ఇఫ్ యూ థింక్ దే వాంట్ కమర్షియల్ హీరోయిన్స్. లేదు మంచి గుర్తింపు వచ్చే రోల్, ఓకే ఈ సినిమాలో ఈ అమ్మాయి ఈ రోల్ చేసింది కదా అనే గుర్తింపు ఉండే రోల్ ఉంటే చేస్తాను, కానీ పక్కన ఫ్రెండ్స్లా నుంచోడము, ఫ్యామిలీలో మధ్యలో నుంచోవడం అయితే అసలు ఎంత పేమెంట్ ఇచ్చినా చేయను నేను. ఓకే, మీరు భరతనాట్యం దగ్గర ఆగిపోయారా, లేకపోతే ఇంకా వెస్టర్న్ ఏమైనా ఇంకా? నేను అన్నీ చేసా. అంటే రంగస్థలం అని ఒక డాన్స్ షో చేసాం జెమినీకి. ఓకే ఓకే. అందులో కాంటెంపరీ, బెల్లీ డాన్స్, రొమాంటిక్ సాంగ్స్, అన్ని రకాల సాంగ్స్ చేశాను అందులో. బట్ ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ భరతనాట్యం. అదంటే డాన్స్ షో కాబట్టి చేసామని. ఇప్పుడు రీసెంట్గా మీరు ఏ మూవీ చూసారు రీసెంట్గా? PS2 అనుకుంటా. PS2 చూసాను. అక్కడ కూడా తమిళే చూస్తున్నారు మీరు? లేదు తెలుగు తెలుగు నుంచి తమిళకి వెళ్ళారు, అక్కడ కూడా తమిళ మూవీ చూస్తున్నారు అక్కడ? నాకు అలాంటి మూవీస్ ఇష్టం. ఓకే. ఓ చంపుకుని నరుక్కునే మూవీస్ కంటే నాకు. రీసెంట్గా ఆదిపురుష్ ఏం చూడలేదు మీరు? ఇంకా చూడలేదు, చూడాలి. అంత రిలీజ్ అయిన దగ్గర నుంచి బిజీగానే ఉన్నాను. ఓకే. ఇప్పుడు నాకు విజయ్ దేవరకొండ ఇష్టం, నాని ఇష్టం అని చెప్పారు కదా, వాళ్ళు ఏం నచ్చింది మీకు? వాళ్ళు యాక్టింగ్, పర్సనల్ లైఫ్ నేను పట్టించుకోను, వాళ్ళ యాటిట్యూడ్ అది ఐ డోంట్ నో. ఒక్కొక్క మూవీలో ఇప్పుడు అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ నచ్చింది. ఇన్ జనరల్ నాని యాక్టింగ్ చాలా న్యాచురల్గా క్యూట్గా ఉంటుంది. సిద్ధార్థ్ నచ్చుతాడు, బొమ్మరిల్లు. సో న్యాచురల్గా 6 ప్యాక్స్ అవి లేకుండా ఉండే హీరోస్ అంటే నాకు ఫేవరెట్. మీరు చాలా మంది ఆర్టిస్టులు ఏంటంటే కొంతమంది ప్రొడ్యూసర్లు అవుతుంటారు, యాక్టర్ టు ప్రొడ్యూసర్ అవుతారు కదా, మీరు అట్లా ఏమైనా ఉందా? ఉండింది, చాలా మందికి చెప్పాను నేను ప్రొడ్యూస్ చేసేస్తా, ప్రొడ్యూసర్ అయిపోతానని. కానీ భయం వేస్తుంది ఇప్పుడు ప్రొడ్యూసర్స్ని చూస్తుంటే. ఐ కెన్ ప్రొడ్యూస్ ఈవెన్ నౌ, ఐఎమ్ రెడీ. సీరియల్కా మూవీకా? సీరియల్కే, మూవీకి అయితే కాదు. ఉన్నాయి ప్లాన్స్, కానీ ఇప్పుడు చాలా ప్రొడ్యూసర్స్ ట్రబుల్స్ ఫేస్ అవుతున్నారు. ఛానల్ ఇదే లొకేషన్ చేయమంది, ఛానల్ ఇదే ఆర్టిస్ట్ని పెట్టమన్నారని బడ్జెట్స్ పెరిగిపోయి. మీరు ప్రొడ్యూసర్ కదా, మీరు ప్రొడ్యూసర్ కూడా ఛానల్ మాటే వినాలి. ఓకే. 100% వాళ్ళు ఏ లొకేషన్ కన్ఫర్మ్ చేస్తే అదే పెట్టాలి. ఇంత పెద్ద ఆర్టిస్ట్ని పెట్టమంటే వాళ్ళనే పెట్టాలి. సో అనుకున్న బడ్జెట్ కంటే క్రాస్ అయిపోవచ్చు. ఎందుకు ఉన్న మనీ మొత్తం వెళ్ళి పాడు చేసుకోవడం అనిపిస్తుంది. లెట్స్ సీ, చూద్దాం. ఇప్పుడు మీరు వర్షిణి గారు ఎట్లానే ఉంటారా, లేకపోతే ఫ్యూచర్లో మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఏమైనా అవుతారా? అంటే మరీ సోషల్ మీడియాలో జీరోలో లేను, వీక్లీ ఒక పోస్ట్ అలా పెడుతూ ఉంటా. ఏమో, బట్ మీరు నా నుంచి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేరు, విపరీతమైన రీల్స్ ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ నా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉంది, 5 years బ్యాకే పెట్టాను విత్ గుడ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. అందులో నేను డాన్స్ ట్యూటోరియల్స్ కానీ జనాలకు ఉపయోగపడేది. అక్కడ ట్రెడిషనల్ కనిపిస్తారు, అందులో 2-3 వీడియోలు చూసా, ట్రెండీగా ఉన్నారు అన్నమాట. ఎందులో? ఇన్స్టాగ్రామ్లో. ఇన్స్టాలో 2-3 వీడియోలు. నేను రియల్ లైఫ్లో పాష్గా ఉంటాను, ఇలా ఉంటాను. నేను మా హస్బెండ్తో వెళ్ళినప్పుడు షార్ట్స్ వేసుకుంటాను, మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వేసుకుంటా. బౌండరీస్ ఏం లేవు. నాకు ఎవరో రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు లేరు మా ఫ్యామిలీలో. ఎవరిది అప్పర్ హ్యాండ్? ఎవరిది? హస్బెండ్లో మీ ఇద్దరు అప్పర్ హ్యాండ్ ఎవరిది? సిచ్యువేషన్ని బట్టి, ఒక్కొక్కసారి తంది, ఒక్కొక్కసారి నాది. అతను ఉన్నప్పుడు అడగాలి, నేను అడిగితే. అంటే చిన్న చిన్న గిల్లి కజ్జాలు జరుగుతుంటాయి కదా, అంటే డిపెండ్స్ అండి, బ్యాలెన్స్. ఒక్కొక్కసారి తనది ఉన్నప్పుడు నాకు కోపం వస్తుంటుంది, నాది ఉన్నప్పుడు తనకు కోపం వస్తుంటుంది. ఆయనకు కూడా మూవీస్ అంటే ఏమి ఇష్టం లేదా మీలాగా? ఆయన కూడా ఇండస్ట్రీలోకి రావడానికి అయ్యో చాలా మంది అడుగుతారు తన్ని, రండి మీరు చెయ్యండి అని. నో, హీఈస్ హ్యాపీ దేర్. ఇప్పుడు చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ పేరు చాలా జోడీలు చాలా మంది వస్తున్నాయండి, బయట వస్తున్నాయి కదా, జోడీలు అవి డాన్స్లు వేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి. అట్లా ఏదైనా రియాలిటీ షోలో అడిగితే తప్పకుండా చేస్తాను. కానీ ఇప్పుడు రియాలిటీ షోస్లో కూడా అందరికీ యూట్యూబర్స్ కావాలి, ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ కావాలి, వీళ్ళకి వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి దే విల్ ఆబ్వియస్లీ టేక్ దెమ్. నన్ను పెట్టుకుంటే వాళ్ళకి మంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్ వస్తాయి, కానీ నా ద్వారా ఇన్స్టాగ్రామ్ నుంచి నాకుండే ఆడియన్స్ ఉంటారు ఆబ్వియస్లీ. మంచి రియాలిటీ షో, డాన్స్ షో లాంటివి చూసి తప్పకుండా చేస్తాం. బిగ్ బాస్ గురించి? బిగ్ బాస్ ఇస్ బిగ్ బాస్. అంటే ఒకవేళ బిగ్ బాస్ ఆఫర్ వస్తే తమిళ బిగ్ బాస్కి వెళ్తారా, లేకపోతే తెలుగు బిగ్ బాస్కి వెళ్తారా? తెలుగు బిగ్ బాస్కి వస్తాను, నేను తెలుగు అమ్మాయినే కదా. తమిళకి వెళ్ళరు అంటే మళ్ళీ తెలుగు నుంచి తమిళ ఆఫర్ వచ్చింది అనుకోండి మీకు, ఇన్ కేస్ 2 బిగ్ బాస్ వస్తే ఏది చూస్ చేసుకుంటానా? తెలుగే చూస్ చేసుకుంటారు. ఓకే. చూస్తుంటారా బిగ్ బాస్ మీరు? ఫస్ట్ సీజన్, 3rd సీజన్ చూసాను, దాని తర్వాత ఏ సీజన్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఓకే. ఇప్పుడు పిలిపి వస్తే వెళ్తారు మీరు బిగ్ బాస్కి? ఇప్పుడు నెక్స్ట్ సీజన్లో ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే లాస్ట్ 2 seasons ఉండే లాంటి కంటెస్టెంట్స్ ఉంటే మాత్రం చచ్చినా వెళ్ళను. ఫస్ట్ సీజన్, 3rd సీజన్లో లాంటి కంటెస్టెంట్స్ ఉంటేనే వెళ్తాను. ఎందుకంటే మన చుట్టుపక్కల సరౌండింగ్స్ నన్ను ఎఫెక్ట్ చేయకూడదు. అండ్ రేటింగ్స్ కోసం ఏదంటే అది చేయాలంటే కూడా కష్టం. ఎందుకంటే నా కింద ఇప్పుడు 80 members పిల్లలు ఉన్నారు.
వాళ్ళు రేపొద్దున నన్ను స్క్రీన్లో చూసి ఇన్స్పైర్ అవ్వాలి, కానీ మా టీచర్ ఇలాంటిదా అనుకోకూడదు కదా. సో ఐ హ్యావ్ టు. అంటే ఫస్ట్ 3 ఏంటంటే అవి ఒక హాఫ్ అన్ అవర్ టెలికాస్ట్ అయ్యి, ఇప్పుడు ఓటీటీ కదండి, 24 hours టెలికాస్ట్ అవుతుంది కదా. అవును. సో మీరు ఓటీటీ ప్రిఫర్ చేస్తారా లేకపోతే? మీకు ఫ్రాంక్లీ ఒకటి చెప్పనా, సపోజ్ నన్ను బిగ్ బాస్లో తీసుకున్నా 2 weeks కంటే ఎక్కువ ఉంచారు నన్ను. అట్లా చాలా మంది 2 weeks వెళ్ళిన వాళ్ళే కప్పులు. నేను ఉండడం కాదు, నేను ఉంటా లాస్ట్ వరకు, ఉండాలని నాకున్న ఛానల్ వాళ్ళు ఉంచారు. బికాస్ దే వోంట్ గెట్ ఎనీ నైస్ రేటింగ్ కంటెంట్. ఒక లవ్ స్టోరీ నడపాలి కంపల్సరీ, ఒక ఎవ్రీ సీజన్లో ఒక లవ్ స్టోరీ నడవాలి, ఒక హైపర్ యాక్టివ్ మనిషి ఉండాలి, ఒక గొడవలు పడే మనిషి ఉండాలి. ఈ ఏ కేటగిరీస్లో నేను పడను. అంటే మీరు చెప్పిన దాంట్లో 20 మంది ఉన్నారనుకో, 3 కదా ఉంది, మిగిలిన 17 మంది నార్మలే కదండి. మీరు నా నుంచి అంత కంటెంట్ రాదండి. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా అంత కాంట్రవర్షియల్ కంటెంట్స్ రావు. ఐ విల్ బీ మై సెల్ఫ్. ఏ రేటింగ్ నేను హైప్ అవ్వాలని చెప్పి నేను ఆర్టిఫిషియల్గా ఏం బిహేవ్ చేయను. సో బోరింగ్గా ఉంటుందేమో నేను బిగ్ బాస్లో ఉంటే. ఇప్పుడు సీరియల్కి కుంకుమ పువ్వుకి మీకు ఫస్ట్ ఆఫ్ వచ్చిందని చెప్పాలి మీరు. ఓకే, దాని తర్వాత ఇంక వేరే అట్లా ఏమైనా ఇంకేమైనా 2 ఏమైనా వచ్చినాయి అట్లా? వచ్చినాయి. జీకి చాలా ప్రాజెక్ట్స్ వచ్చినాయి, కానీ తర్వాత వాళ్ళే వద్దన్నారు. మళ్ళీ కాల్ రాదు అంతే. ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి దే ఆల్వేస్ వాంట్ సమ్వన్ లోకల్. వాళ్ళకి బడ్జెట్ ఫ్రీ, ఈజీగా ఉంటుంది, ఎక్కువ టేక్స్ తీసుకోరు సీనియర్స్ అయితే. బట్ వాళ్ళకి ఏముందో తెలియదు కదా, ఛానల్ నుంచి డిమాండ్స్, కొత్త అమ్మాయి కావాలి, ఫ్రెష్ ఫేస్ కావాలి. సో నేను దాన్ని ఏం కమెంట్ చేయలేను ఇంకెక్కువ దాని గురించి. ఓకే, ఇక్కడ రీసెంట్గా బిందు మాధవ్ కూడా తమిళ బిగ్ బాస్కి వెళ్ళి ఆమె కప్పు కొట్టింది. అవును అవును. మీరు కూడా ఆమె లేదు, బిగ్ బాస్కి వెళ్తానో లేదో కూడా నాకు డౌటే. వెళ్ళినా ఎక్కువ రోజులు నేను ఉండను. నేనే చెప్తున్నాను, చాలా బోరింగ్ ఉంటాను నేను. జెన్యున్గా ఉన్న వాళ్ళని ఇష్టపడుతున్నారండి ఆడియన్స్ కూడా. చూద్దాం. బిగ్ బాస్లో కూడా అందరు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్సే కదండి. నేను ఎక్కడుంటాను యాక్టివ్ సోషల్ మీడియాలో. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏంటంటే మీకు వేరే? అదే తాళీ ఈజ్ రన్నింగ్, అది ఎండ్ అయ్యే వరకు చేస్తాను. డాన్స్ క్లాస్లో చాలా బిజీ అయిపోయాను. ఇంకా ప్రాజెక్ట్ మంచి, ఇంకా చాలా బాగుంది ఈ ప్రాజెక్ట్, నేను చేయాలి లైఫ్లో ఇలాంటి స్క్రిప్ట్ అనుకుంటే చేస్తాను. కామన్ సబ్జెక్ట్స్ వస్తే మాత్రం ఇంకా చేయాలి. రిటైర్మెంట్ ఏమన్నా ప్లాన్ చేస్తుందా లేకపోతే ఇప్పుడే కదా? రిటైర్మెంట్ అంటే పెద్ద వర్డ్ వద్దు, కానీ ఇంకా ఇది తప్పకుండా చేయాలి. చాలా ఈ 10 years నా కెరియర్లో కంటే డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది అనుకుంటే మాత్రం చేస్తాను. ఒక ఆర్టిస్ట్గా 10 years అంటే చాలా పెద్ద కెరీర్ అండి అది. అవును. ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా మంది 2 yearsకి 3 yearsకి వెళ్ళిపోతున్నారు. అవును. 10 years అంటే అది మీరు సూపర్ స్టార్ కింద లెక్క మీరు. థ్యాంక్ యూ. చూసాం కదా వర్షిణి గారు ఏమేమి అనుకుంటున్నారు ఏంటో, సీరియల్ ఏం ఆఫర్లు వచ్చినాయి, ఆవిడ బిగ్ బాస్కి వెళ్తారా లేదా, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఓకే.